బాగా జరిగినాయి, భారీగా జరిగినాయి. వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ చేయాలో ఇంకొకసారి మరోసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. ఉండండి ప్లీజ్ ప్లీజ్. అలాగే సార్ ఉండండి ప్లీజ్, వినండి. ఆ చైర్కి గౌరవం కూడా ఇవ్వాలి మీరు. మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు. దాని మీద తప్పు జరిగింది, ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారికి కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే నాకు కూడా టైం సేవ్ చేసిన అవసరం ఉంది. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. రామారెడ్డి గారు, నిన్న మీరు ఢిల్లీ సంతానంగా క్వశ్చన్ పోస్ట్పోన్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 104 ఇప్పుడు పోస్టింగ్ వచ్చాం రోజుని పోస్ట్పోన్ చేసిన క్వశ్చన్ ప్రిపేర్గా ఉన్నారా? ఓకే ఓకే. శ్రీనివాస్ సార్ గారు ఇస్తారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు అవునండి. 8/7/2020 తేదీ గల జనవనరుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 365 ప్రకారం అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ స్థాయి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం 6 ప్యాకేజీలని గత ప్రభుత్వం ముందుగానే నిలిపివేయడం జరిగింది. మూడవ ప్రశ్నకు సమాధానం అంతేగాక వ్యవస్థను పటిష్టం చేసే ప్రతిపాదనలు వివిధ స్థాయిల్లో పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు ఏం చేసే చేస్తాం. తుంగభద్ర ఎగువ కాలువ అనేది అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ అనేది అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటిది సార్. 1966 సంవత్సరంలో ఈ కాలువ దవ్వారు. సకాలంలో మరమ్మతులు చేయని కారణంగా దశాబ్దాల కాలంగా కాలువ సామర్థ్యం తగ్గిపోతా కాలువ గట్లు బలహీనపడిపోయి చాలా నాసిరకంగా తయారైంది. దానివల్ల ప్రతి సంవత్సరము నీటి విడుదల సందర్భంలో గండ్లు పడ్డం, పైపింగ్లు ఏర్పాటు కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల సకాలంలో నీళ్లు రాక ఈ కాలువకు 32.5 టీఎంసీల నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే ప్రతి ఏటా ఒకవైపు తుంగభద్ర డ్యాముల సామర్థ్యం తగ్గిపోవడం, నీటి కేటాయింపులోనే కోతలు ఏర్పడడం వల్ల 25-26 టీఎంసీలకు మించి రావడం లేదు. దానివల్ల అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి. ఒకవైపు అప్పట్లోనే 58 సంవత్సరాల కిందటే ఈ కాలువ సామర్థ్యానికి సరిపడా ఆయకట్టును తయారు చేసి ఉంచింది అప్పట్లో యంత్రాంగం. కానీ రాను రాను తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయి దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించుకుంటా ఉన్నాం ఈ కాలువల ద్వారా వచ్చే నీళ్లలో. కాబట్టి ఒకవైపు నీటి అవసరాలు పెరిగిపోవడం, మరోవైపు కోటా తగ్గిపోవడం వల్ల కాలువలో వచ్చే నీళ్లు ఏమాత్రం అనంతపురం జిల్లా ప్రజల అవసరాలు తీరడం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని 2005లో నేను పయ్యావుల కేశవ్ గారు ఈ కాలువ వెంట దాదాపు 10 రోజులు పాదయాత్ర చేస్తే అప్పట్లో ప్రభుత్వం 2007లో 463 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఆధునీకరణ పనుల కోసం. 2009లో ఈ పనులు ప్రారంభమైతే 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేదాకా కూడా అరకొర పనులు జరిగాయి. తర్వాత కొన్ని పనులు చేయించాం. అయితే కాల వ్యవధి తీరిపోయినందువల్ల ఎస్ఎస్ఆర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ ధరలు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లందరూ కూడా పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కాంట్రాక్టర్లందరినీ కూడా తొలగించమని చెప్తే తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తొలగించారు. అయితే దురదృష్టం ఏమంటే 8/7/2020లో ఈ ఒప్పందాలను రద్దు చేస్తే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది. మధ్యలో ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభం చేయాలి, కానీ 5 ఏళ్ళు ఈ పనులనే ప్రారంభం చేయకూడదు, తిరిగి పనులను అడగకూడదని ఒక ఆర్డర్ పాస్ చేసింది అధ్యక్ష.
ఇది అంటే అనంతపురం జిల్లా ప్రజలకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలువ పైన ఆనాడు జగన్మోహన్ రెడ్డి చూపిన దుర్మార్గమైన దృష్టి వల్ల ఈ పనులు ఆగిపోయిన పనులు తిరిగి 5 సంవత్సరాలుగా ప్రారంభం కాలేదు. అప్పట్లోనే 168 కోట్ల పనులు ఆగిపోయినాయని ఒక అంచనా వేశారు. ఇప్పటికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఉంటే తప్ప మళ్ళా పనులన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి అవకాశం లేదు. నేను మంత్రి గారిని మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా, అసలే అనావృష్టి జిల్లా, నీళ్లు లేని జిల్లా, నీటి కోసం తపనబడే జిల్లా అనంతపురం జిల్లా. నా రాయదుర్గం నియోజకవర్గంలోనే అంటే కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాలువ ప్రవహించి నా రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎంటర్ అవుతుంది. తర్వాత జిల్లా వ్యాప్తంగా నీటి అవసరాలను ఈ కాలువ తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ ఆగిపోయిన ఆధునీకరణ పనులను ఎప్పట్లోగా తిరిగి ప్రారంభం చేస్తారు. ఈ 5 సంవత్సరాల కాల పరిమితి కూడా 25లో అయిపోతా ఉంది. అంత లోపలే మీరందరూ కూడా ఎస్టిమేషన్ లేపించి టెండర్లు పిలిపిస్తే ఆధునీకరణ పనులను తిరిగి ప్రారంభం చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే తక్షణ అవసరాల కోసం 34 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రతిపాదన చేశారు. కాబట్టి కనీసం ఆ 34 కోట్ల రూపాయలైనా తక్షణం విడుదల చేసి మరి ఆ పనులను చేపట్టాల్సిందిగా 10 స్ట్రక్చర్లు అధ్యక్ష 5 సంవత్సరాలుగా కనీసం ఒక తట్టడు మట్టి తీసేయాల. యూటీలన్నీ కూడా అండర్ టన్నెళ్ళన్నీ కూడా పూడిపోయినాయి. మొన్న నా నియోజకవర్గంలో వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా పైకి వచ్చినాయి. ఎగదన్ని కింద యూటీ ఒక 1/2 ఇంచు పైకి లేచింది. అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాలువ ఉన్నప్పుడు ఆ కాలువలో నీటిని తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తుంగభద్ర రిజర్వాయర్ చూస్తూ ఉన్నాం, పొంగి పొర్లి ప్రవహించి గేట్లు ఎత్తేసి శ్రీశైలం లేకపోతా ఉంది. ఒకవైపు మేమేమో మా కాలువలు సక్రమంగా లేక ఆ వ్యవస్థలను వాడుకోలేక నీళ్లు తెచ్చుకోలేని దుస్థితిలో మనమున్నాం. ఒకవైపు ఓవర్ఫ్లో అవుతుంది రిజర్వాయర్, మరోవైపు ఏమో ఉన్న సిస్టమ్స్లో నీళ్లు తెచ్చుకోలేని దుస్థితి. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా ఈ ఏడాదే 34 కోట్లు విడుదల చేయండి. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే తుంగభద్ర ఎగువ కాలువ SCL 2,84,992 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి కెనాల్ ఏదైతే ఉందో, మరి ఈ యొక్క కెనాల్ రాయదుర్గం అంటే ఏదైతే కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయదుర్గం దగ్గర 105 కిలోమీటర్ దగ్గర ప్రారంభమై ఏదైతే ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి మరి ఎన్ని అయ్యేటువంటి యొక్క కెనాల్ అంటే దగ్గర మన ఏపీలో రాయదుర్గం నుంచి ఉరవకొండ వరకు దగ్గర 84 కిలోమీటర్లు మరి ప్రవహించేటువంటి యొక్క SCL కాలువ సంబంధించి 40 సంవత్సరాల క్రితం నుండి ఇది ఉండడం వల్ల